హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1654కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి యాపిల్ ఐఫోన్ ఎయిర్ మొబైల్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే కదా. సో వాళ్ళు పల్సటి మొబైల్ని ఎయిర్ అని చెప్పి పిలుస్తూ ఈ మొబైల్ని అయితే తీసుకొచ్చారు. అంటే లైట్ వెయిట్తో ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఇదేం కొత్త ఏం కాదు. గతంలో వీళ్ళు మ్యాక్బుక్ ఎయిర్ అని కూడా తీసుకొచ్చారు. అయితే ఆ విషయం పక్కన పెట్టేస్తే ఇది ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ఎయిర్ అనే పేరు పెట్టి ఒక మొబైల్ తీసుకొచ్చారు కాబట్టి మిగిలిన బ్రాండ్లు కూడా ఆ బాటలో పెట్టేస్తున్నాయి అనమాట. యాక్చువల్గా ఎయిర్ అనే పదానికి అర్థం లేకుండా చేస్తున్నారు. అంటే తేలికపాటి మొబైల్ తీసుకురావాలి. అయితే మోటో X70 ఎయిర్ అని ఒక మొబైల్ అయితే మోటరోలా తీసుకురాబోతుంది. ఆల్రెడీ దాని డిజైన్ కూడా బయటకు వచ్చింది. సో చూడడానికి గతంలో వీళ్ళు తీసుకొచ్చిన డిజైన్స్ లాగే ఈ మొబైల్ కూడా తీసుకురాబోతున్నారు. కాకపోతే ఎయిర్ అని చెప్పి యాడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇదే కోవలోకి మనకి హువావే మేట్ 70 ఎయిర్ అని మొబైల్ అయితే తీసుకురాబోతుంది హువావే. సో పోనీ హువావే ఏమైనా చేంజెస్ చేస్తుందంటే లేదు. ఆల్రెడీ హువావే హానర్లో తీసుకొచ్చేసిన అదే రోతకొట్టు డిజైన్ని మళ్ళీ ఎయిర్ అనే పేరు యాడ్ చేసి తీసుకొస్తున్నారు. సో తెలిసిందే కదా, ఈ ఎయిర్ అనే పదం ఉంటే ఓ ప్రీమియం లేదా ఫ్లాగ్షిప్ అనే భ్రమలో జనాలు కొనేస్తారు అని చెప్పి ఇంకా అన్ని బ్రాండ్లు పట్టుకున్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి iOS 26.1 బీటా 4 బయటకు అయితే వచ్చిందనమాట. సో ఈ iOS 26లో లిక్విడ్ గ్లాస్ యూఐని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే కదా. సో దీనివల్ల కొంతమందికి ఇబ్బందిగా ఉందంట. సో దాని గురించి వీళ్ళు ఈ కొత్త బీటా వర్షన్ లో మనం కావాలనుకుంటే మార్చుకునే విధంగా టోన్ డౌన్ అనే టాగుల్ అయితే తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. దీని ద్వారా మనం గ్లాస్ షేడ్ ఏదైతే ఉంటుందో గ్రేడియంట్ దాన్ని మనం తగ్గించుకోవచ్చు. మనకు కావాల్సినట్టుగా తగ్గించుకొని పెంచుకోవచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. చూద్దాం మరి. నేను iOS 26 ఎప్పుడైతే ఇన్స్టాల్ చేసుకున్నానో సో బ్యాటరీ డ్రైన్ ఇష్యూ ఏం లేదు, కానీ చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయి. కొన్నిసార్లు ఆ కీబోర్డ్ అయితే బ్లాంక్గా వస్తుంది. అందులో వాట్సాప్లో కానీ మెసెంజర్లో కానీ ఓపెన్ చేస్తే కీబోర్డ్ చాలా బ్లాంక్గా ఉంటుంది. కొన్నిసార్లు మన ప్రమేయం లేకుండానే డార్క్ మోడ్ డిసేబుల్ అయిపోతుంది. సో చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి iOS 26లో. ఇక నెక్స్ట్ చూస్తే iQOO 15 ఈరోజు చైనాలో అయితే లాంచ్ చేశారు. ఈ మొబైల్ని మనకి నెక్స్ట్ మంత్ 15న ఇండియాలో లాంచ్ చేస్తారని చెప్పి న్యూస్ అయితే ఉంది. అయితే చైనాలో లాంచ్ చేసిన ఈ మొబైల్ మన స్పెసిఫికేషన్ కనుక చూస్తే 6.85 ఇంచెస్ సామ్సంగ్ M14 AMOLED డిస్ప్లే అయితే ఇందులో వాడారు. 144 హెర్ట్జ్ డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ ఉంటుంది అనమాట. రేస్ సెట్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ 3 50 మెగాపిక్సెల్తో వస్తాయి. ఒకటి అల్ట్రా వైడ్, ఒకటి మెయిన్, ఇంకోటి పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్తో వస్తుంది. ఇందులో మనకి 7000 mAh బ్యాటరీ ఉంది. 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, అలాగే 40 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. చైనాలో ఈ మొబైల్ ప్రైస్ 52,000 రూపాయలు బేస్ వేరియంట్ ప్రైస్ పెట్టారు. బేస్ వేరియంట్ మీకు 12GB 256GB వస్తుంది. మన ఇండియాకి వచ్చేసరికి మరి ఎంత ప్రైస్ పెడతారనేది చూడాలి. నెక్స్ట్ మంత్ అయితే లాంచ్ అవుతుంది. ఎంత లేదన్నా 55,000 రూపాయలు అలాగా ఈ మొబైల్ ప్రైస్ పెడతారు. స్పెసిఫికేషన్స్ అయితే బాగానే ఉన్నాయి. ఇక ఈ మొబైల్తో పాటు iQPad 5e టాబ్లెట్ని లాంచ్ చేసింది. ఇది మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది అనమాట. 12 ఇంచెస్ 2.8K రెజల్యూషన్తో LCD డిస్ప్లే అయితే ఉంటుంది. ఈ టాబ్లెట్ ప్రైస్ 24,700 రూపాయలు అక్కడ ప్రైస్ పెట్టారు. 8GB 128GB బేస్ వేరియంట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇది కాకుండా iQOO Watch GT2 లాంచ్ చేశారు. దీని ప్రైస్ చూసుకుంటే 6,200 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇక ఫైనల్గా iQOO TWS5 ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్, దీని ప్రైస్ చూస్తే 4,900 రూపాయలు అక్కడ ప్రైస్ అయితే పెట్టారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus 15 ఈ మొబైల్ని ఈ నెల 27వ తారీఖున చైనాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. మన ఇండియాలోకి వచ్చేసరికి నెక్స్ట్ మంత్ మిడ్లో వస్తుంది అంటున్నారు. ఇక్కడున్న సమాచారాన్ని బట్టి చూస్తే నవంబర్ 13 నుంచి 20 మధ్యలో ఈ మొబైల్ని అయితే లాంచ్ చేస్తారంట. సో ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే అఫీషియల్గా OnePlus అయితే రివీల్ చేశారు. ఇందులో 7300 mAh బ్యాటరీ అయితే ఉండబోతుందంట. 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, అలాగే 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే OpenAI, అదేనండి మనం ChatGPT ఉంది కదా, సో ఆ కంపెనీ అనమాట. అయితే వీళ్ళదే సొరా అని చెప్పి వీడియో జనరేటెడ్ AI కూడా వీళ్ళదైతే ఉంది. సో ఇందుట్లో ఇప్పుడు వీళ్ళు కొత్త మార్పులు అయితే తీసుకొచ్చారు. దీని ప్రకారం చూస్తే సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారో వీళ్ళ వీడియోస్ని జనరేట్ చేసే అవకాశాన్ని అయితే తీసేశారు అనమాట. ఇది ప్రైవసీకి సంబంధించి సో వీళ్ళు తీసుకున్న కొత్త నిర్ణయం. ప్రస్తుతం చూస్తే హాలీవుడ్కి సంబంధించిన సెలబ్రిటీస్ వీడియోస్ని జనరేట్ అయితే చేయలేరు. ఒకవేళ అలా జనరేట్ చేయాలి అనుకుంటే వాళ్ళ పర్మిషన్ తీసుకున్న తర్వాతే జనరేట్ చేయాలని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. రాబోయే రోజుల్లో వరల్డ్ వైడ్గా అందరూ సెలబ్రిటీస్ అండ్ విఐపీస్ ఉంటారు కదా, వీళ్ళందరికీ ఇదే పాలసీని అయితే తీసుకురాబోతున్నారు. ఎవరిది పడితే వాళ్ళది మనం ఇకపై నుంచి వీడియోస్ని అయితే జనరేట్ చేయలేము. వాళ్ళ పర్మిషన్ అయితే ఖచ్చితంగా కావాలి. ఇంకా సెలబ్రిటీస్ అంటే తిప్పేదే ఉంది, వాళ్ళ పర్మిషన్ తీసుకుంటే దాని తగ్గట్టుగా రెమ్యునరేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మంచిదే, ఇలాంటి తీసుకురావడం చాలా మంచిది. ఈ డీప్ ఫేక్, ఈ AI జనరేటెడ్ వీడియోస్ వల్ల సో ఏది నిజమో ఏది అబద్ధమో చాలా మందికి తెలియట్లేదు. అఫ్కోర్స్ టెక్నాలజీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కొంతమంది తెలుస్తుంది, కానీ అందరికీ ఇందులో నిజమేదో అబద్ధమేదో తెలుసుకోవడం కష్టమైపోతుంది.
ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఆ రెడ్మీ K90 Pro Max 23వ తారీఖున చైనాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇదే మొబైల్ ని గ్లోబల్ గా పోకో బ్రాండ్ లో అయితే తీసుకొస్తారు. ఆల్రెడీ ఇంతకు ముందు టెక్ న్యూస్ లో మీకు చెప్పాను కదా. అయితే ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే రివీల్ అయినాయి. దీని ప్రకారం చూస్తే స్నాప్డ్రాగన్ 888 Gen 5 ప్రాసెసర్ ఇందులో అయితే ఉండబోతుంది. దీంతో పేర్ చేసి Xiaomi కొత్త D2 AI ఇండిపెండెంట్ డిస్ప్లే చిప్ ని అయితే తీసుకురాబోతున్నారంట. ఇంతేకాదు ఇందులో మనకి 7560 mAh బ్యాటరీ ఉండబోతుంది. 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అలాగే 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ మొబైల్కి ఉంటుందని తెలుస్తుంది. సో రెడ్మీ చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇది ఫస్ట్ మొబైల్ అనమాట. రెడ్మీ నుంచి మనకి పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్ తో రాబోతున్న ఫస్ట్ మొబైల్. 5x ఆప్టికల్ జూమ్ అండ్ 10x వరకు లాస్లెస్ జూమ్ కి అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు వీళ్ళు ఈసారి బోస్ తో కొలాబరేట్ అయ్యారు. బోస్ ట్యూనింగ్ ఆడియో పర్ఫార్మెన్స్ అయితే ఇందులో చూడడానికి ఉంటుంది. అలాగే 2.1 ఛానల్ తో ఇందులో స్పీకర్స్ అయితే ఉండబోతున్నాయంట. ఇదేంటి అంటే యాక్చువల్ గా మనం ఇప్పుడు వరకు స్టీరియో స్పీకర్ చూసాం. టాప్ లో స్పీకర్, బాటమ్ సైడ్ ఒక స్పీకర్ ఉంటుంది కదా. అలా కాకుండా ఇందులో మీకు సబ్ ఊఫర్ కూడా వీళ్ళు సపరేట్ గా ఇవ్వబోతున్నారు. ఆ సబ్ ఊఫర్ నేను అనుకోవడం బ్యాక్ సైడ్ కెమెరా దగ్గర ఒక బోస్ అని చెప్పి మనకి కనిపిస్తుంది కదా, అదే సబ్ ఊఫర్. అందుకే ఇది మనకి 2.1 ఛానల్ అయిపోయింది. సో చూద్దాం మరి ఆడియో అవుట్పుట్ మరి ఏ లెవెల్లో వీళ్ళు అందిస్తారనేది. ఇక నెక్స్ట్ చూస్తే రియల్మీ GT8 సిరీస్ మొబైల్స్ ని చైనాలో అయితే లాంచ్ చేశారు. GT8 Pro అలాగే GT8 ఈ రెండు మొబైల్స్ లాంచ్ చేశారనమాట. రెండు మొబైల్స్ లోని స్పెసిఫికేషన్స్ ఆల్మోస్ట్ సేమే ఉంటాయి. డిస్ప్లే వచ్చేసరికి మనకి 6.78 ఇంచెస్ AMOLED డిస్ప్లే, క్వాడ్ HD ప్లస్ డిస్ప్లే ఉంటుంది. 4000 బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. 888 Gen 5 ప్రాసెసర్ వాడారు రెండిట్లోను. 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఒకటి వస్తే ఇంకోటి 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఇది వస్తుంది. మెయిన్ మనకి ఆ డిఫరెన్స్ ఎక్కడ కనిపిస్తుంది అంటే ఈ కెమెరాస్ దగ్గర అనమాట. సో ప్రోలో మనకి రే సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, అలాగే 200 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్ అయితే ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ తో వస్తుంది. నాన్ ప్రో వేరియంట్ చూస్తే మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెలే, ఇంకోటి పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్ మనకి 50 మెగాపిక్సెల్ ఇస్తున్నారు, 200 మెగాపిక్సెల్ కాదు. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అయితే ఉంటుంది. ఇవి మనకి డిఫరెన్స్. ఇక మొబైల్ ప్రైస్ చూస్తే చైనాలో మాత్రం మంచి ప్రైస్ లోనే తీసుకొచ్చారు. మనకి 12GB 256GB బేస్ వేరియంట్ 50,000 రూపాయలు అక్కడ ప్రైస్ అయితే పెట్టారు. మేబీ మన ఇండియాకి వచ్చేసరికి ఇది ఎంత లేదన్నా సరే 60,000 దాకా తీసుకెళ్ళొచ్చు అనుకుంటున్నాను. చూద్దాం మరి ఇంకా తక్కువ తీసుకొస్తే మంచిదే. ఇక అలాగే నాన్ ప్రో వేరియంట్ అక్కడ ప్రైస్ 36,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఇదైతే మాత్రం అల్టిమేట్ ప్రైస్ అని చెప్పొచ్చు. ఈ ప్రాసెసర్తో ఈ ప్రైస్లో మొబైల్ అంటే ఎక్సలెంట్ అని చెప్పాలి. మరి మన ఇండియాకి వచ్చేసరికి ఇది 45,000 రూపాయలు పెడతారనుకుంటున్నాను. చూద్దాం మరి ఏ ప్రైస్లో తీసుకొస్తారో. ఇక నెక్స్ట్ చూస్తే సీనియర్ సిటిజన్స్కి అంటే 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి సో ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు BSNL సమ్మన్ ప్లాన్ అయితే అనౌన్స్ చేసింది. ఎవరైతే 60 అబోవ్ సీనియర్ సిటిజన్ ఉంటారో సో వాళ్ళ కోసం ఈ ప్లాన్ అయితే తీసుకొచ్చింది. సో ఈ ప్లాన్ ప్రైస్ వచ్చేసరికి మీకు 1812 రూపాయలు ప్రైస్ పెట్టారు. సిమ్ కార్డ్ మీకు ఫ్రీగా వస్తుంది. 365 రోజులు అంటే 1 ఇయర్ వరకు మీకు వ్యాలిడిటీ అయితే ఉంటుంది. డైలీ 2GB హై స్పీడ్ డేటా ఇస్తానంటున్నారు. మేబీ వీళ్ళ దగ్గర ఉన్నది 4G కాబట్టి 4G ఇస్తారు. 100 SMS అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయి డైలీ. అలాగే 6 months BTV సబ్స్క్రిప్షన్ కూడా ఇస్తున్నారు. BTV సబ్స్క్రిప్షన్ అంటే ఇందులో మరి ఎన్ని OTTలు ఇస్తారు, ఏ ఛానల్స్ ఇస్తారు చూడాలి. ఇందులో టీవీ ఛానల్స్ అలాగే OTTs కూడా ఉంటాయి. మనకి అక్టోబర్ 15 అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నవంబర్ 15వ తారీఖు వరకు మీకు ఈ ఆఫర్ అయితే ఉంటుందన్నమాట. ఈ మధ్యలో ఎవరైనా ఈ ఆఫర్లు అయితే తీసుకోవచ్చు. ఇది మనకి ఇదే ప్లాన్లు ఏ జియో ఎయిర్టెల్లో తీసుకోవాలంటే దాదాపు 3,999 రూపాయలు ప్రైస్ పెట్టాలి. అఫ్కోర్స్ వాళ్ళు 5G ఆఫర్ చేస్తారు. అయినప్పటికీ ఈ ప్రైస్లో వీళ్ళు అంటే దాంతో సగం ప్రైస్కే మనకి BSNL అయితే ఆఫర్ చేస్తుంది. ఇక ఫైనల్ రోజు వస్తే మనకి వాట్సాప్ బిజినెస్ ఎవరైతే వాడుతుంటారో సో అందరని కాదు, కొంతమంది ఇందులో థర్డ్ పార్టీ చాట్ బాట్ ఏఐని అయితే వాడుతూ ఉంటారు. వాటి యాక్సెస్ ఇచ్చి దాని ద్వారా రిప్లై వచ్చే పదంగా వాట్సాప్ బిజినెస్ అయితే వాడుతూ ఉంటారు. సో దీన్ని అయితే ఇక నెక్స్ట్ ఇయర్ జనవరి 15th కల్లా స్టాప్ చేసేయబోతుంది. థర్డ్ పార్టీ ఏఐస్ అంటే చాట్ బోట్స్ని వాడడానికి అయితే ఇంకా వీలుండదు. సో అంటే యాక్సెస్ అయితే చేయలేరు అనమాట. సో ఈ పాలసీని అయితే తీసుకురాబోతుంది. అయితే కార్పొరేట్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో సో వీళ్ళకి ఇది అయితే వర్తించదు. సో మామూలుగా చిన్న చిట్కా వ్యాపారం చేసుకునే వాళ్ళకి అయితే ఈ పాలసీని అయితే తీసుకురాబోతున్నారు. ఎందుకు తీసుకొస్తున్నారంటే యాక్చువల్గా వీళ్ళ దగ్గర మెటా ఏఐ ఉంది కదా, సో దీన్ని వీళ్ళు పుష్ చేయడం కోసం, దీన్ని వాడకం అనేది పెంచడం కోసం సో వీళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. చూడాలి దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది వాట్సాప్ మీద అనేది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.